నమస్తే. పీరియడ్స్ టైంలో యోగా చేయాలా? లేదంటే రిలాక్స్ అవ్వాలా? యోగా చేస్తూ రిలాక్స్ అవ్వాలి. అది ఎలానో చూద్దాం. బెడ్ మీద ఇలా కూర్చొని పిల్లో ఒకటి ఇలా వేసేసుకొని ఈ పోస్చర్లో రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఇలా కూర్చుని పిల్లో కాళ్ళ మీద పెట్టుకొని ఇలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా పడుకుని లెగ్స్ ఇలా కాళ్ళు ఇలా పెట్టేసి చేతుల్ని మన లోయర్ అబ్డామెన్ దగ్గర ఉంచేసి ఇలా కాళ్ళని మూవ్ చేస్తూ కళ్ళు మూసుకొని ఇలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే వాల్ సపోర్ట్ తీసుకొని 90 degreesలో కాళ్ళని లిఫ్ట్ చేసి ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని గోడకి ఇలా పెట్టేసి, మనకి ప్రాబ్లం లేదు అనుకుంటే ఎవరు పీరియడ్స్ టైంలో ఏవి యూజ్ చేస్తున్నారు, ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారా, మెన్స్ట్రల్ కప్ యూజ్ చేస్తున్నారా, దాన్ని బట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే 90 degrees విపరీత కర్ణి కూడా చేయొచ్చు. ఇలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. లేదనుకుంటే బెడ్ మీద ఇంకొకటి బెడ్ మీద పిల్లో ఉంటుంది. సో ఇలా పడుకొని కాలర్ ఇలా మూవ్ చేస్తూ ఇలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. లేదు కూర్చుని బటర్ఫ్లై చేస్తూ ఇలా కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఈ పోస్చర్స్ అన్ని రిలాక్సేషన్కి, వీటిల్లో ఏది చేసినా మనకి పీరియడ్స్ టైంలో ఉండే పెయిన్ కానీ ఆ టైట్నెస్ అంతా, ఈ మజిల్స్ దగ్గర ఉండే టైట్నెస్ అంతా కూడా తగ్గిపోతుంది. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఫ్లో కూడా నార్మల్ అవుతుంది. చాలా బాగా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. ఒకసారి ట్రై చేయండి పీరియడ్ టైంలో. ఓకే, క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం.